నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉన్మాదుల కర్మాగారంగా వైసీపీ సోషల్ మీడియా. జగన్ను విమర్శించే వారిపై కాట్ల కుక్కల్లా దాడులు. పోలీసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు. ఏపీలో జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ అమలు. త్వరలోనే కమిషన్ నియమిస్తామన్న చంద్రబాబు. నెల రోజుల్లో నివేదిక కోరతామని వెల్లడి. పోలవరం కొత్త డాఫ్రమ్ వాల్పై కీలక నిర్ణయం. పాతదానికి ఎగువన 6 మీటర్ల దూరంలో నిర్మాణం. ప్రాజెక్టుపై నిపుణుల చర్చల్లో అంగీకారం. నేడు మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టనున్న రేవంత్. యాదాద్రి సందర్శన అనంతరం పాదయాత్ర. రైతుల సమస్యలు తెలుసుకోనున్న సీఎం. తెలంగాణలో ముమ్మరంగా సాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే. నేటితో పూర్తి కానున్న స్టిక్కరింగ్. ప్రజలను చైతన్యపరచాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు. డొనాల్డ్ ట్రంప్నకు ఎట్టకేలకు అభినందనలు తెలిపిన పుతిన్. ధైర్యవంతుడంటూ కితాబు. చర్చలు జరిపేందుకు సిద్ధమని స్పష్టీకరణ. పాము తన పిల్లల్ని తానే తింటుంది. వైసీపీ విషనాగులు అంతే. జగన్ను విమర్శిస్తే చాలు, ఆ పార్టీతో విభేదిస్తే చాలు, కాట్ల కుక్కల్లా రెచ్చిపోతారు. తల్లి చెల్లి అక్క అనే తేడాలుండవు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత మొదలుకొని చివరకు విజయమ్మనైనా షర్మిలనైనా బండబూతులతో తిట్టిపోస్తారు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి పైశాచికానందం పొందుతారు. ఇందుకోసం దాదాపు 50,000 మంది సైకోలతో ఓ నెట్వర్క్ నడుస్తోంది. తాడేపల్లిలో కాస్కో అనగానే ఉస్కో అంటూ ఉచ్చనీచాలు వదిలేసి విషం చిమ్ముతోంది. ఈ ఉన్మాద నెట్వర్క్ను ఛేదించడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఇప్పటికే 100 మందికి నోటీసులు ఇచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం కేంద్రంగా వైసీపీ ఏకంగా సోషల్ మీడియా సైకోల కర్మాగారాన్ని నడిపిస్తోంది. ఒకరిద్దరూ కాదు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు దాదాపు 50,000 మందిని తయారు చేసి జగనంటే గిట్టని వాళ్లపైకి ఉసిగొల్పుతోంది. తాడేపల్లిలో మొదలైన ఈ ఉన్మాదమూక మూలాలు హైదరాబాద్, బెంగళూరుతో పాటు విదేశాల దాకా వేళ్లూనుకున్నాయి. జగన్ను విమర్శించగానే అసభ్య పదజాలంతో విషం చిమ్మేలా ఆ ఉన్మాద నెట్వర్క్ ను వ్యవస్థీకృతం చేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలేంటి, వాటి ఆధారంగా కూటమి ప్రభుత్వంలో ఎవరెవరిని లక్ష్యంగా చేసుకోవాలి, వారికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు ఎలా తయారు చేయాలి తదితర అంశాలపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆలోచనలు సిద్ధమవుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, హర్షారెడ్డి ఈ ఉన్మాదుల శిబిరానికి నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల రూపకల్పనకు గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోషాప్, కంటెంట్ రైటింగ్ పై కొందరిని ఎంపిక చేసుకుని మరీ వారికి శిక్షణ ఇస్తున్నారు. వేతనాలు చెల్లిస్తున్నారు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు బెంగళూరు, హైదరాబాద్ సహా విదేశాల్లోని పలు ప్రాంతాల్లో వారిని పెట్టుకున్నారు. సర్వర్లు అక్కడే పెట్టించి బూతు పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు అక్కడే తయారు చేయిస్తున్నారు. అక్కడ్నుంచి ఆ పోస్టులు వైసీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గ్రూపులు నిర్వహించే సజ్జల భార్గవరెడ్డి, అర్జునరెడ్డికి పంపుతారు. వారు సోషల్ మీడియా సైకోల ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా ఖాతాల్లో పోస్టు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. జుగుప్సాకర ఫోటోలు, అసభ్య వీడియోల్ని నిత్యం సోషల్ మీడియాలో గ్రామస్థాయి వరకు సర్క్యులేట్ చేసేలా వైసీపీ ఉన్మాద నెట్వర్క్ వ్యవస్థీకృతమైంది. ఈ సైబర్ సైకో ముఠాకు ప్రతి జిల్లాకు ఓ కన్వీనర్, ఆయనకు అనుబంధంగా 2-3 కో కన్వీనర్లను పెట్టుకున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక కన్వీనర్, 5-6 కో కన్వీనర్లు, మండలానికి ఒక కన్వీనర్, 2-3 కో కన్వీనర్లను పెట్టుకున్నారు. వీరంతా వైసీపీ సోషల్ మీడియా సైనికుల్లా చెలామణి అవుతుంటారు. జిల్లా స్థాయిలో పార్టీ సోషల్ మీడియా విభాగానికి నాయకత్వం వహించే కన్వీనర్, కో కన్వీనర్లు, నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు సభ్యులుగా 500 నుంచి 600 మందితో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులు ఏర్పాటు చేశారు. అందులో పెట్టే పోస్టుల్ని నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు, మండల స్థాయి కన్వీనర్లు ఉన్న గ్రూపుల్లో రీపోస్ట్ చేస్తారు. అక్కడి నుంచి అవి గ్రామాల్లోకి వెళుతున్నాయి. ఇలా అసభ్యకర పోస్టుల్ని వ్యవస్థీకృతంగా వైరల్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైనే సోషల్ సైకోలు ఉన్నట్లు భావిస్తున్నారు. జగన్ అంటే గిట్టని వారిపై సోషల్ మీడియా వేదికల్లో దాడి చేయడమే వీరందరి లక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో నీచమైన దాడి కోసం వైసీపీ సైబర్ సైకో మూకలు తమ ఉన్మాద ఫ్యాక్టరీలో ఏకంగా చైల్డ్ సెక్సువల్ అబ్యూజింగ్ మెటీరియల్ తయారు చేస్తోంది.
మహిళలపైన అలాంటి పోస్టులు సృష్టించి వ్యాప్తి చేస్తోంది. తద్వారా మానసికంగా కుంగదీసి మరోసారి జగన్ గురించి గొంతెత్తకుండా చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. కొందరు ఇలాంటి వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ సామాజిక సైకోలపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చెయ్యాలని భావిస్తున్నారు. ఈ నేరపూరిత వ్యవస్థీకృత నెట్వర్క్ ఛేదనపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే వందల మందికి నోటీసులు ఇచ్చారు. చట్టవిరుద్ధమైన సైబర్ నేరాల కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా పాల్పడితే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 111 ప్రకారం మరణశిక్ష గాని, జీవిత ఖైదు గాని విధించొచ్చు. 10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. వైసీపీ ఉన్మాదులు ఇంత దారుణంగా సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్నప్పటికీ వారిని జగన్ గుడ్డిగా సమర్థిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేస్తే కోర్టులో పోరాటం చేస్తామని చెబుతున్నారు. తల్లిని చెల్లిని అవమానించినా సరే వారికి అండగా ఉంటామని జగన్ నిస్సిగ్గుగా చెప్పుకోవడం ఏంటని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఏ సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడైనా ఎవరైనా కూడా డిటెన్షన్ చేసే కార్యక్రమం ఎక్కడైనా జరిగి ఎక్కడైనా అన్యాయం చేసే కార్యక్రమాలు పోలీసుల ద్వారా కానీ ప్రభుత్వం ఎక్కడైనా చేస్తే మాత్రం అందరికీ కూడా ప్రైవేట్ కంప్లైంట్లు వేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయిలు పని చేయని వాడికి కూడా కోపం వచ్చింది. మరి ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే. అరే నువ్వు వెనకాతలు నీ భార్యకి పియ్య కింద ఉండేవాడంట అతగాడు. వాడు నోటుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఎక్కడో 4 గోడల మధ్య బాగేసి వెళ్ళిపోవట్లే. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది. ఇలాంటి యదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది మీరెవరైనా హర్షిస్తారా? ఎస్సీ వర్గీకరణ అమలు ద్వారా దళిత ఉపకులాలకు సమాన అవకాశాలు దక్కుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా పద్ధతిలో జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కూటమి పార్టీలోని దళిత ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర దళిత అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై దళిత ఎమ్మెల్యేలతో సచివాలయంలో సమావేశమైన సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. సమైక్య రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేశామని, న్యాయ సమస్యలతో అప్పట్లో నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ అమలుకు వివిధ రాష్ట్రాలు సిద్ధమయ్యాయని, ఏపీలోనూ ఎవరికీ అన్యాయం జరగకుండా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దళితులకు తెలుగుదేశం మొదటి నుంచి అండగా ఉందన్న చంద్రబాబు జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతల్ని రూపుమాపామని గుర్తు చేశారు. 2014 తర్వాత జీవో నంబర్ 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెట్టామని వివరించారు. ప్రస్తుతం వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చినందున అవసరమైన కార్యాచరణ అమలు చేయనున్నట్లు చెప్పారని సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు వివరించారు. జిల్లాల వారీగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కులాల జనాభా దామాషా ప్రకారం సంక్షేమ ఫలాలు అందించేటువంటి జీవోని గతంలోనే చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా జిల్లాల వారీగా వర్గీకరణతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిని యూనిట్గా తీసుకొని, జోన్ల వారీగా యూనిట్గా తీసుకొని జిల్లాల వారీగా వర్గీకరణ అంశం చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. తమిళనాడులో 18% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఆ రకంగా పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ల శాతం పెంచాలని చెప్పేసి ముక్తకంఠంతో ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. త్వరలో అధ్యయనం చేసి ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వచ్చే నోటిఫికేషన్లో ఉద్యోగాల్లో మాదిగ ఉపకులాలు, వర్గీకరణ కోరుకునే కులాలు ఎవరు నష్టపోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై తాము చేసిన ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు చెప్పారు. ఎస్సీలలో ఉన్న అన్ని ఉపకులాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని ఏం కోరారంటే, కేటగిరీ డి అవసరం లేదు, ఏ కేటగిరీలో రెల్లి కులం, బి కేటగిరీలో మాదిగ అనుబంధ కులాలు, సి కేటగిరీలో మాల అనుబంధ కులాలు ఉంటాయి కాబట్టి 3 కేటగిరీలు చాలు, డి అవసరం లేదు అని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి గారికి సూచించడం జరిగింది. సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. ఎస్సీ నియోజకవర్గాల అభివృద్ధిపై ఆయా ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమవుతారని చెప్పిన చంద్రబాబు ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న పాత డయాఫ్రమ్ వాల్కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ మధ్యలో ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకురావాలని ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థ ప్రతిపాదించగా సూత్రప్రాయంగా ఆమోదించారు. ప్రాజెక్టు వద్ద మేధో మథనంలో రెండో రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ డిజైన్లు, నిర్మాణ షెడ్యూలుపై చర్చలు జరిగాయి. కేంద్ర జల సంఘం సీఏ విజయ్ శరణ్ అధ్యక్షతన విదేశీ నిపుణులు, పోలవరం అథారిటీ సీఈఓ అతుల్ జైన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు, ఆఫ్రీ సంస్థ, బావర్, మేఘా ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీకి చెందిన ప్రధాన డిజైనర్ కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ డిజైన్లో సిద్ధం చేశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ ప్లాస్టిక్ కాంక్రీటుతో మరింత ప్లాస్టిసిటీ ఉండేలా నిర్మించాలని విదేశీ నిపుణులు సూచించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు 15 నెలలు పడుతుందని నిర్మాణ ఏజెన్సీ బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. అంత గడువెందుకనే ప్రశ్న తలెత్తగా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని వారు వివరించారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్పై ఇవాళ చర్చ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ పునరుజ్జీవనంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూసీ పరివాహకంలో పాదయాత్ర చేయనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయ అభివృద్ధిపై వైటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్కడి నుంచి మూసీ పరివాహకానికి చేరుకొని రైతులతో కలిసి పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట వెళ్లనున్న సీఎం పుట్టినరోజు సందర్భంగా 10 గంటలకు కుటుంబ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం 11:30 యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30కు వలిగొండ మండలంలో మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ధర్మారెడ్డిపల్లి కాల్వ వెంట సంగెం, నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు. మూసీ పరివాహ ప్రాంత రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకుంటారు. నాగిరెడ్డిపల్లి వద్ద మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా 2000 మందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై విపక్షాల విమర్శలు, నిర్వాసితుల ఆందోళన క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సంకల్ప యాత్ర ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల నుంచి మరింత మద్దతొస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నేతలు నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్ లోనూ ఇదే తరహాలో పార్టీ నాయకుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరోక్షంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ని ఉద్దేశించి విమర్శించారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టిన మంత్రి తప్పు చేయని వారికి ఏమీ కాదని, ప్రజల డబ్బును విదేశాలకు తరలించిన వారిపై ఆటం బాంబు పేలుతుందని అన్నారు. అరెస్టులపై పేరు ప్రస్తావించకుండా ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరిని అరెస్టు చేస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పు చేశామని అనుకుంటే ముందే సరెండర్ అయి కోర్టు విధించే శిక్ష అనుభవించాలన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే తాము స్వాగతిస్తామన్న పొంగులేటి ఏ యాత్ర అయినా చేసుకోవచ్చన్నారు. ఈనాడు పదవి పోయి 10 నెలలు అయితే ఇప్పుడు గుర్తొచ్చింది పేదవాడి కష్టమేంటో, మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలో, తోటి నాయకుల్ని ఎలా చూసుకోవాలో ఇప్పుడు జ్ఞానోదయమైనందుకు సంతోషం. పాదయాత్ర చేస్తావా, మోకాళ్ళ యాత్ర చేస్తావా, అది నువ్వు నిర్ణయం తీసుకో. కానీ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు, ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేదవాడు సొమ్ము ఏదైతే 1,00,000 కోట్లు కొల్లగొట్టారో ఆ 1,00,000 కోట్ల నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి పోయినప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చి శుద్ధి చేసుకోండి. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే శరవేగంగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో 29 లక్షల ఇళ్లకు గాను గత 2 రోజుల్లో 13 లక్షలకు పైగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన ఎన్యూమరేటర్లు నేడు లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. రేపటి నుంచి స్టిక్కర్లు అంటించిన ఇళ్ల యజమానుల నుంచి సమగ్ర వివరాలను నమోదు చేయనున్నారు. ఇంటి యజమానితో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు వివరాలు ఉండేలా చూసుకోవాలని, వివరాల నమోదుకు కుటుంబ సభ్యులు యజమానులపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని, స్వచ్ఛందంగా చెప్పే వారి వివరాలు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. మరోవైపు
సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములయ్యేలా చైతన్యపరచాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని పరిశీలించడం సహా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్షించాలని స్పష్టం చేశారు. సేకరించిన వివరాలను కంప్యూటరైజ్ చేయడానికి సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని తెలిపారు. చెరువుల ఆక్రమణలను కూల్చివేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం హైడ్రా ఉద్దేశం కాదని కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. చెరువుల వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకే హైడ్రా కృషి చేస్తుందని వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణ, విపత్తుల నిర్వహణపై అధ్యయనం కోసం బెంగళూరు వెళ్లిన ఆయన యలహంకలోని కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ను సందర్శించారు. ముందుగా వర్షం సమాచారం ప్రజలకు చేరవేయడం, వరద ముంచెత్తే ప్రాంతాలను అప్రమత్తం చేయడం, ట్రాఫిక్ రద్దీ సమయంలో ప్రత్యామ్నాయ రహదారులను సూచించే విధానాలను అక్కడి అధికారులు రంగనాథ్కు వివరించారు. తర్వాత హైడ్రా అధికారుల బృందం యలహంక, జక్కూరు చెరువులను పునరుద్ధరించిన తీరును పరిశీలించారు. చెరువుల్లోకి వస్తున్న మురుగును ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్న విధానాన్ని, చెరువుల పునరుద్ధరణకు అనుసరిస్తున్న విధానాలను బృహత్ బెంగళూరు మహానగరపాలిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులో పాటిస్తున్న విధానాలను హైదరాబాద్లో అమలు చేసేలా ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు రంగనాథ్ తెలిపారు. డిజాస్టర్ మానిటరింగ్ ఏజెన్సీ దానికి మేము విజిట్ చేయటం జరిగింది. డిజాస్టర్ని ముందుగానే వాళ్ళు ఫోర్కాస్ట్ చేయటం, ఆ వచ్చిన ఆ ఫోర్కాస్ట్ని మళ్ళీ దానికి రియాలిటీకి దగ్గరగా కూడా ఉండటం, ఆ సమాచారాన్ని కూడా వివిధ రకాలుగా అంటే సెన్సర్స్ కూడా వాళ్ళకి ట్రైన్స్లో లేకపోతే ఈవెన్ మన ఇనండేషన్ ఏరియాస్లో ఇట్లా ఇంతే కాకుండా వాళ్ళు వెదర్ ఫోర్కాస్ట్ని కూడా వాళ్ళకి చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వాడుతూ కూడా చాలా అద్భుతంగా కూడా వీళ్ళు ఇక్కడ చేయటం జరిగింది. సో దీన్ని మేము తప్పకుండా హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వంతో కూడా మేము డిస్కస్ చేసిన తర్వాత చర్యలు తీసుకోవడానికి కూడా మేము ముందడుగు వేస్తాం. తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై సమగ్ర వివరాలు అందించే విధంగా ఒక వెబ్ పోర్టల్ తయారు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సచివాలయంలో పత్తి సేకరణపై సమీక్షించిన మంత్రి సీసీఐ ఇప్పటి వరకు ఎంత పత్తిని కొనుగోలు చేసింది, ఎంత పత్తిని తిరస్కరించిందో అన్ని వివరాలను వెబ్ పోర్టల్లో పొందుపరిచినట్లు తెలిపారు. మార్కెటింగ్, ప్రాంతీయ అధికారులు జిన్నింగ్ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేసి ఆ నివేదికలను మార్కెటింగ్ శాఖ డైరెక్టర్కు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి వరి కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని సూచించారు. రైతులు తమ పత్తిని సీసీఐ కేంద్రాలను విక్రయించి కనీస మద్దతు ధర పొందాలన్న మంత్రి సీసీఐ నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలని కోరారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉండేలా చూస్తే అధిక ధర పొందవచ్చని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో భారీగా అక్రమ రేషన్ నిల్వలు బయటపడ్డాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో అక్రమాలు వెలుగు చూశాయి. సత్తెనపల్లిలోని అచ్చంపేట రైల్వే గేటు దగ్గర ఉన్న ఆంజనేయ ట్రేడర్స్ రైస్ మిల్లును తనిఖీలు చేసేందుకు మంత్రి వస్తున్నారనే సమాచారంతో మిల్లుకు తాళాలు వేసి యజమాని పరారయ్యారు. తహసీల్దార్ సమక్షంలో తాళాలు పగలగొట్టి తనిఖీలు నిర్వహించిన మంత్రి భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉంచడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో రేషన్ నిల్వలుంటే తహసీల్దార్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఏం చేస్తున్నారని మనోహర్ మండిపడ్డారు. మిల్లుకు సంబంధించిన పలు పత్రాలను సిబ్బంది దహనం చేయడాన్ని మంత్రి, అధికారులు గుర్తించారు. అనంతరం పిడుగురాల రోడ్డులో ఉన్న మరో 3 రైస్ మిల్లులను మంత్రి మనోహర్ పరిశీలించారు. అటు తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచెర్లలో ఉన్న ఓ రైస్ మిల్లులో 162 క్వింటాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు రష్యా అధినేత పుతిన్ ఎట్టకేలకు అభినందనలు తెలిపారు. రష్యాలోని సోచిలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన అనంతరం ప్రశ్నోత్తరాల సెషన్లో పుతిన్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ట్రంప్నకు అభినందనలు అని తెలిపారు. ట్రంప్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రశ్నకు సానుకూలంగా సమాధానమిచ్చారు. ట్రంప్ను ధైర్యవంతుడిగా పేర్కొన్న పుతిన్ జూలైలో హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే తనను తాను హ్యాండిల్ చేసుకున్న తీరు ఆకట్టుకుందన్నారు. ట్రంప్తో ఫోన్ సంభాషణకు అవకాశం ఉందా అనే ప్రశ్నకు స్పందించిన పుతిన్, ఒకవేళ ప్రపంచ నేతలు పరస్పర సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తే తాను దానికి వ్యతిరేకం కాదన్నారు. ట్రంప్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రష్యాతో సంబంధాల పునరుద్ధరణతో పాటు ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించడంలో సాయం చేస్తానంటూ ట్రంప్ చెప్పిన మాటలను పరిశీలించొచ్చని పుతిన్ తెలిపారు.
సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అక్కడ ఏర్పాటు చేసిన వర్చువల్ ఏఐ న్యాయవాదితో ముచ్చటించారు. మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా అని సీజీఐ ప్రశ్నించగా ఏఐ న్యాయవాది అవునని బదులిచ్చింది. భారత్లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమైనదని, అత్యంత దారుణమైన నేరాలకు అరుదైన కేసుల్లో కోర్టులు ఈ తీర్పు ఇస్తాయని తెలిపింది. ఆ సమాధానం ప్రధాన న్యాయమూర్తిని మెప్పించింది. కళ్లజోడు, టై, కోటు ధరించి అచ్చం న్యాయవాది రూపంలో ఉన్న ఆ ఏఐ న్యాయవాది వీక్షకులను ఆకట్టుకున్నారు.